భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఆరాధన మహోత్సవం ఒంగోలు మంగమూరు రోడ్డులోని సత్యసాయిబాబా మందిరంలో ఘనంగా జరిగింది. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్న సంతర్పణలో పాల్గొని భక్తులకు స్వయంగా ఆహారాన్ని వడ్డించారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ ఒంగోలు నగరంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా సేవా సమితి వారు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అభినందించారు. పేద విద్యార్థులకు ఉచితంగా విద్య అందించడం, జీజీహెచ్లో ప్రసాద క్యాంటీన్, వేసవి కాలంలో చలివేంద్రాలు ఏర్పాటు వంటివి చేస్తున్నారని తెలిపారు. శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు మాట్లాడుతూ బాబా ఆరాధన సందర్భంగా ఉదయం ఓంకారం, సుప్రభాత నగర సంకీర్తనలతో ప్రారంభమై లోక కళ్యాణార్థం గాయత్రి మహాయజ్ఞం, మహానారాయణ సేవ, అన్న సంతర్పణ, వేద పఠనం వంటి కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలియజేశారు. అద్భుతమైన సత్యసాయి సేవా సమితి ఏదైతే రోడ్లో ఉందో దీనికి మంచి కార్యక్రమం పెట్టి మమ్మల్ని ఆహ్వానించినందుకు ముందుగా నమస్కారాలు అభినందనలు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా ఈరోజు ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ ఆలోచించినట్టు ఈ రోజు ఆరాధన సందర్భంగా ఈ ప్రాంతాల్లో సంవత్సరంలో ఎక్కడైనా ఆరాధనలో మంచి కార్యక్రమం, ఆరాధన కార్యక్రమం, కార్యక్రమాలు ముందుదే విధంగా చేసుకోవడం విషయం. అదేవిధంగా మనలో కూడా ఇప్పుడు ఈ మంచి కార్యక్రమాలు భోజనాలు కూడా ఈ సత్యసాయి సేవా సమితి చేస్తుంది. అదేవిధంగా ఈరోజు మనకి ఆరోగ్య సందర్భంగా ఎంతో మంది ఈరోజు భక్తులకి ఆరాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒక మంచి సమాజంలో మంచి కార్యక్రమాలు ఇలాగే రిమ్స్లో కూడా మన సత్యసాయి ఆరాధన ద్వారా అక్కడ ఒక స్టీల్ కూడా ప్రారంభిస్తున్నాం. ఎందుకంటే జీవీఎస్ గవర్నమెంట్లో ప్రతి పేషెంట్కి ఎవరి కార్యక్రమం ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడ తీవ్ర భోజనాలు 2015లో మన ప్రయత్నమే ప్రారంభించాం. భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు స్వామివారి ఆరాధన దినోత్సవం సందర్భంగా ఒంగోలు మంగమూరు రోడ్లో ఉన్నటువంటి సత్యసాయిబాబా మందిరం నందు గాయత్రి హోమం నిర్వహించినాం. అలాగే అన్నదాన కార్యక్రమం 3000 మందికి నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారిని ఇన్వైట్ చేయటం, వారు వచ్చి స్వయంగా చూసి స్వయంగా అన్నాన్ని వడ్డించి వారి అందరికీ కూడా వారి సందేశాన్ని అందించడం జరిగింది. ఇదే విధంగా సత్యసాయి ఆర్గనైజేషన్లో ప్రపంచం మొత్తం 180 దేశాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో స్వామివారి సేవా కార్యక్రమాలు చేస్తూ మేమందరం కూడా స్వామివారి అనుగ్రహం పొందుతూ ఉన్నాం. అదేవిధంగా మా స్కూల్లో ఇక్కడ 350 మంది ఉచితంగా వారికి విద్యను అందిస్తున్నాం. అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్లో 5000 మందికి నిత్యం మంచినీటిని చలివేంద్రం ఏర్పాటు చేసి అందిస్తున్నాం. అదేవిధంగా
రిమ్స్ హాస్పిటల్లో కూడా 320 మందికి నిత్యం ప్రతిరోజు భోజనాలు అందిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి స్వామివారి అనుగ్రహంతో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయని మీకు తెలియజేస్తున్నాను. సాయిరాం. మానవతా విలువల పట్ల, వాళ్ళకి కుటుంబ బాధ్యత పట్ల, తల్లిదండ్రులని గురువుల్ని గౌరవించేదాని పట్ల ఉండే నియమనిష్టలని విధి విధానాలని తెలియజేస్తూ మంచి పౌరులుగా తీర్చిదిద్దుగా ఉంటాము. కాబట్టి రేపు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే ఏప్రిల్ 30వ తేదీ నుంచి వారం రోజుల పాటు బాల వికాస్ వారోత్సవాల కార్యక్రమంలో టౌన్లో ఉండే అన్ని 6 సంవత్సరాల వయసు నుంచి 15 ఏళ్ల వయసు వరకు ఉన్న పిల్లలందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకి హ్యూమన్ వాల్యూస్ తోటి సబ్జెక్ట్ ఇచ్చి వాటిల్లో ప్రత్యేకమైన పరీక్షలు నిర్వహించి ఆటల పాటల ద్వారా కూడా హ్యూమన్ వాల్యూస్ నేర్పించి ఈ కార్యక్రమం ఈశ్వరాంబ డే, స్వామివారి తల్లి ఈశ్వరాంబ వర్ధంతి సందర్భంగా నిర్వహించి పిల్లలకి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. కాబట్టి స్వామి సేవా కార్యక్రమమే స్వామికి ముఖ్యం. ఊరక పూజలు పునస్కారాలతో పాటు సేవ చేస్తేనే అది స్వామికి ఇష్టం. కాబట్టి మేమందరం కూడా ఈ కార్యక్రమాలను పాల్గొంటూ స్వామివారి ప్రేమకు పాత్రలవుతూ ఉన్నాము. అందరూ కూడా స్వామిని సేవించి ధన్యులు కావాలని